నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఈ నెల డిసెంబర్ 12న టీఆర్ఎస్ గులాబీ కూలీ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకి వస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రధాన బీమా చెక్కుల పంపిణీ, పేదలకు బట్టల పంపిణీ, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉన్న ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ విద్యార్థి జేఏసీ, తెలంగాణ దళిత ప్రజా సంఘాలు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగాయి. సిబిఐ వెంటనే విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ 1983లో తొలి టీడీపీ ప్రభుత్వం వస్తే 1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అందుకే ముందస్తుగా ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. మాండూస్ తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు 5 సర్వేలు అనుకూలంగా వచ్చాయని, తన సీటు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం తాడిపత్రి సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కమలమ్మను అరెస్ట్ చేశారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య దళిత మహిళ అని కూడా చూడకుండా వేధింపులకు గురిచేస్తున్నారని కమలమ్మ ఆరోపించారు. డీఎస్పీ రాసలీలలు ఒక్కొక్కటిగా బయట పెడతానని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడినిపై ఆలయ మాడ వీధుల్లో వేరుస్తూ భక్తులను కటాక్షించారు. టీటీడీ చైర్మన్ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ పరిశీలకులు వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు పార్టీ పరిశీలనను నియమించి వారికి కీలక బాధ్యతలను పార్టీ అధినేత సీఎం జగన్ అప్పగించినట్లు తెలిపారు. బాపట్లలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, జైభీం నగర్ కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. మోకాల లోతు వర్షం నీటిలో మునిగి ఉన్న ఇళ్లలో బాధితులను పరామర్శించారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలంటూ పూర్వ విద్యార్థులు, డాక్టర్లు ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజీ వరకు ర్యాలీని నిర్వహించారు. ఎప్పుడు ఏ పెచ్చి ఊడి పైన పడతాయో తెలవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చాలా లోతట్టు ప్రాంతాల్లో మాండోస్ తుఫాన్ దెబ్బకు వరద నీరు చేరింది. నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 13 లక్షల విలువ చేసే 234 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాండోస్ తుఫాన్ ప్రభావం వల్ల జగనన్న కాలనీలు నిండా మునిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.